కాదు వస్తుంది సౌండ్ ఒక్క నిమిషం. నా పేరు పైళ్ళ ఆశయ్య, సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుని. ఈరోజు మంచిర్యాల జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐఎం పార్టీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో ఒక స్థానం భువనగిరిలో సిపిఎం పార్టీగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం. మిగిలినటువంటి 16 స్థానాలలో ఇండియా కూటమిలో అంతర్భాగంగా కాంగ్రెస్ను బలపరచాలని చెప్పి మా పార్టీగా మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు సంబంధించి ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాలని చెప్పి మేము ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాం. వారికి సంపూర్ణ మద్దతు సిపిఎం పార్టీ తెలియజేస్తుంది. అదేవిధంగా ఎన్నికల క్యాంపెయిన్లో సిపిఎం శ్రేణులు, సిపిఎం ప్రజా సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొనాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. ఈ దేశంలో 10 ఏళ్ల కాలం పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించింది. కార్పొరేట్లకు ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా కట్టబెడతా ఉంది. ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా విధ్వంసం చేస్తూ ఉంది. అదేవిధంగా మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని, చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకురావాలని చెప్పి పరోక్షంగా ఆర్ఎస్ఎస్ కన్నుసంధానంలో ఇలా మోడీ పనిచేస్తూ ఉన్నారు. అందుకోసం ఈ దేశాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గద్దెదించాలి, ఓడించాలని చెప్పి మేము ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు కొల్లగొడతా ఉన్నారు. ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వలేదు, కేంద్రంలో మంత్రివర్గం లేదు. కులగణన చేపట్టకుండా కేంద్రం అడ్డుకుంటా ఉంది. అదేవిధంగా కార్మిక చట్టాలను రద్దు చేసి కోర్టులో తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కులు లేకుండా చేస్తూ ఉంది. అందుకోసం రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా బీజేపీని ఓడియడానికి మీరు ముందుకు రావాలని చెప్పి ఆ రకంగా సిపిఎం పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఇక్కడ పెద్దపల్లి నుంచి వంశీకృష్ణను గెలిపించాలని చెప్పి, కాంగ్రెస్ను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.